హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్‌టు తెలుగు. ఈరోజు మన వీడియోలో 'బచ్చల మల్లి' మూవీ రివ్యూని చూద్దాం. ఈ మూవీ మొత్తం 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్‌తో ఉంటుంది. లాస్ట్ 2 మూవీస్ నుంచి అల్లరి నరేష్ గారు తన జానర్‌ని కంప్లీట్‌గా మార్చేశారు. అన్నీ సీరియస్ అండ్ మెసేజ్ ఇచ్చే మూవీస్ లాంటివి చేస్తున్నారు. అలా వచ్చిందే ఈ 'బచ్చల మల్లి' మూవీ కూడా. ఈ మూవీ మొత్తం మల్లి అనే క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బేసిక్‌గా ఈ మూవీ 90స్‌లో నడుస్తుంది. స్టోరీ కొంచెం ఓల్డ్ అయినా బాగానే ఉంటుంది. హీరో చిన్నప్పుడు బాగా తెలివైనవాడు, అలాగే చదువుల్లో కూడా ఫస్ట్ వస్తాడు. స్టార్టింగ్‌లో చాలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని చూపిస్తున్న ఈ మూవీ స్టోరీ తర్వాత వాళ్ళ నాన్న చేసిన ఒక పనికి ఈ కుర్రాడు వాళ్ళ నాన్నని తన లైఫ్ లాంగ్ ద్వేషిస్తూనే ఉంటాడు. దీంట్లో హీరో క్యారెక్టర్ చాలా మొండితత్వం. ఏదేమైనా సరే తనకి నచ్చిందే చేసే టైప్ ఉంటాడు. ఇంకా ఆ విషయం గురించి తన లైఫ్ మొత్తాన్ని పాడు చేసుకుంటాడు. తన అమ్మ, ఫ్రెండ్స్, మంచి కోరేవాళ్ళు ఎన్ని చెప్పినా వినడు. ఇలా మొండిగా సాగుతున్న తన లైఫ్‌లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఖచ్చితంగా హీరోయిన్ ఉందంటే హీరో అండ్ హీరో మధ్య ట్రాక్ నడుస్తుంది. మన హీరో మొండివాడైనా కూడా ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. దీనివల్ల హీరో లైఫే ఒక మలుపు తిరుగుతుంది. ఇలా స్టోరీ ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీకి దగ్గరగా నడుస్తుండడంతో మనం క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవుతాం. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. దానికి కొంచెం బాధగా అనిపిస్తుంది. కొంతమందికి ఈ మూవీ స్టోరీ 90స్‌లో తీయడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వలేదు అని అంటూ ఉంటారు. కానీ స్టోరీ లైన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ 90స్‌లో ఉన్న ఫాదర్ అండ్ లవర్ ఎమోషన్ 2 ఉండడంతో మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్‌లో కొంచెం ల్యాగ్‌గా అనిపించినా మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. ఒక మనిషికి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎక్కువయ్యి ఆ మనిషినే మూర్ఖత్వంగా మార్చేంత కాదు. ఒకవేళ ఆ కోపమే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటే మనిషి ఏం కోల్పోతాడో అని ఒక ఎగ్జాంపుల్‌గా చూపించారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మూవీని కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకా నా రివ్యూ మీకు నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మన ఛానల్‌లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి ముందుగా నోటిఫికేషన్ మీకొస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.